సో, ఔటర్ రింగ్ రోడ్ యాక్చువల్‌గా నా ఫేవరెట్ పెట్ సబ్జెక్ట్. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ 189 కిలోమీటర్స్ సే రౌండ్ ఫిగర్ 190 కిలోమీటర్స్ వర్సెస్ హైదరాబాద్ 160 చేసినప్పుడే నాలాంటి ప్రొఫెషనల్స్ రియల్ ఎస్టేట్‌లో ఉన్నోళ్ళు చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఈ 2 స్టేట్‌ల ఫేటు పర్మనెంట్‌గా చేంజ్ చేయాలంటే దిస్ ఈస్ ద ఓన్లీ వన్. అండ్ హైదరాబాద్ కంటే ఇంకా ఎక్కువ గ్రోత్ అచీవ్ చేయాలంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ ద్వారానే సాధ్యమవుతుందనేది క్లారిటీ ఉంది. కానీ 190 కిలోమీటర్స్ హైదరాబాద్ కంటే పెద్ద ఔటర్ రింగ్ రోడ్ అనేదానికి ఎవరికి నమ్మకం రాలేదు. ఏదో కళ్ళకంటున్నారు, ఇది అయ్యే పని కాదనుకున్నారు ఫస్ట్‌లో. కానీ ఎన్డీఏ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ రేపు వచ్చిన తర్వాత ద ఫస్ట్ డిమాండ్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ డిస్కషన్ పాయింట్ ఓఆర్ఆర్ గురించి చేసినప్పుడు ఆన్ ది స్పాట్ నితిన్ గడ్కరీ గారు వీళ్ళంతా ఆన్ ది స్పాట్ దే హ్యావ్ శాంక్షన్డ్ సేయింగ్ దట్ గో అహెడ్ అని. అది చేయటమే కాకుండా సబ్సిడీ జనరల్గా స్టేట్ గవర్నమెంట్ సెంటర్ 50-50 షేరింగ్ ఉంటుంది సబ్సిడీ దీని కాస్ట్. కానీ గ్రేట్నెస్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అగ్రీడ్ ఫర్ ఫండింగ్ ద ఎంటైర్ ఓఆర్ఆర్. అది ఫస్ట్ స్టేజ్. కానీ క్లియరెన్స్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఎగ్జిక్యూషన్. అప్పుడు మళ్ళీ నెగిటివ్ మైండ్స్ ఏమనుకుంటారు, ఎప్పటికైనా 190 కిలోమీటర్స్ 10 ఏళ్ళు అవుతుందేమో, ఈ లోపల గవర్నమెంట్ చేంజ్ అయ్యి పవర్ వేరే పార్టీ వస్తే ఔటర్ రింగ్ రోడ్ గతి ఏంటి, ఇట్లా పీపుల్ ఎందుకంటే చాలా నెగిటివ్స్ చూశారు ఈ మధ్య లాస్ట్ 10 ఇయర్స్లో నెగిటివ్స్ చూశారు కాబట్టి వాళ్ళకి ఆ మైండ్లో ఉంటారు. నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. బట్ ఆ ఔటర్ రింగ్ రోడ్కి గ్రేట్నెస్ ఏంటంటే ఫస్ట్లో గవర్నమెంట్ ఏమంటున్నారు 3 ఫేజులు చేస్తారు. కంచికచర్ల టు అమరావతి ఈజ్ ద ఫస్ట్ ఫేజు, కంచికచర్ల టు ఉయ్యూరు ఈజ్ ద సెకండ్ ఫేజ్, ఉయ్యూరు టు బ్యాక్ టు వయా గన్నవరం ఎయిర్పోర్ట్ బ్యాక్ టు కంచికచర్ల థర్డ్ లెగ్ అనుకున్నారు. కానీ అది 3 ఫేజుల కింద చేస్తే మళ్ళీ డిలే అవుతుందనే అనుమానంతో సీఎం గారు ఇనిషియేటివ్ తీసుకుని ఏం చేశారంటే 11 ప్యాకేజెస్ కింద ఈ 190 కిలోమీటర్ డివైడ్ చేశారు. అంటే వర్చువల్గా ఎవ్రీ 15 కిలోమీటర్స్ 1 ఆపరేటర్ విల్ కన్స్ట్రక్ట్ అన్నప్పుడు 11-12 మంది కలిపి 15 కిలోమీటర్లు ఈచ్ పర్సన్ ఈ టేకింగ్ ఈజ్ ఎ వెరీ ఈజీ అఫైర్. సో దాంతో ఏమవుతుంది 4 సంవత్సరాల్లో మీకు ఔటర్ రింగ్ రోడ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఔటర్ రింగ్ రోడ్ మొమెంట్ కంప్లీట్ అయిన తర్వాత 40 కిలోమీటర్ రేడియస్ 20-40 కిలోమీటర్ రేడియస్ ఇన్సైడ్ ఔటర్ రింగ్ రోడ్డు, అవుట్ సైడ్ ఔటర్ రింగ్ రోడ్డు. ఇన్సైడ్ ఔటర్ రింగ్ రోడ్ అన్నప్పుడు మీకు ఆల్ ద వే అప్ టు పరిటాల దెన్ ఇబ్రహీంపట్నం వరకు వెళ్ళిపోద్ది. యూ టాక్ అబౌట్ అవుట్ సైడ్ ది ఔటర్ రింగ్ రోడ్ అంటే ఆల్ ద వే అప్ టు జగైపేట. సో ఈ కారిడార్ మొత్తం 20-40 కిలోమీటర్స్ బోత్ సైడ్ ఆఫ్ ద రింగ్ రోడ్డు మొత్తం డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. దాంతో ఏమవుతుందంటే మీకు యూ కాల్ ఇట్ యాజ్ యూనివర్సిటీస్, యూ కాల్ ఇట్ యాజ్ బిగ్ ఎస్టాబ్లిష్మెంట్స్, యూనివర్సిటీస్, హాస్పిటల్స్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మొత్తం ఈ రింగ్ రోడ్ బేస్ చేసుకుని మొత్తం డెవలప్మెంట్ అవ్వటం బిగిన్ అవుతాయి. సో ఇది ఈజ్ ద బిగ్గెస్ట్ బూస్టర్ ఫర్ ది ఎకానమీ ఆఫ్ ద స్టేట్. దీంతో అసలు రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేది మల్టిపుల్ టైమ్స్ మేబీ ఆల్మోస్ట్ థంబ్ రూల్ సేస్ 5-10 టైమ్స్ రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగిపోతుంది అరౌండ్ దిస్ రింగ్ రోడ్. సో మీలో ఎవరైనా మన ఆడియన్స్లో నా ఈ యూట్యూబ్ వీడియోస్ వినేవాళ్ళు ఎవరైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ఎనీవేర్ అరౌండ్ ద రింగ్ రోడ్ 20-40 కిలోమీటర్ రేడియస్లో యూ ఆర్ గుడ్ టు గో అనమాట. సో దట్స్ అబౌట్ ఔటర్ రింగ్ రోడ్.